మేమంతా మిడిల్ క్లాస్ వర్క్ చేసేటోళ్ళమే. బజాజ్ ఫైనాన్స్లో చిన్న చిన్న ఈఎంఐలు ఉంటాయి. 3 months నుంచి అన్ని చెక్ బౌన్స్లో ఒక పండుగ కూడా లేదు. 3 months నుంచి గణేశన్ పండుగకు ఇంటి పక్కన పిల్లలుండి సార్ అన్న చంద రాయవా అంటే ఆ చంద కూడా రాయలేకపోయినాం. చంద రాయలేక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఉన్న రోజులు ఉన్నాయి మావి. అంత సిచ్యువేషన్ ఇంట్లోకే కానీ బయటలోకే కానీ. నేను 2020లో నుంచి లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లాక్డౌన్లో ఎక్కగానే స్ప్రేయింగ్ చేశాను. కోవిడ్లో అందరూ ఇంట్లో నుంచి ఒక పర్సన్ కూడా బయటికి వెళ్ళలేదు. మేము బయట ఉండి మేము స్ప్రే చేసాం. ప్రతి ఒక్క వర్క్ చేసేది మేము. కాకపోతే ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు, తగ్గించలేదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 19,000 ఉండే, ఇప్పుడు 24,500 చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే తగ్గిస్తున్నారు. ఏదైతే PRC 30% పెంచారో అది తగ్గిస్తున్నారు. అది తగ్గించి అన్ని చెక్ బౌన్స్లు అవుతున్నాయి. ఒక పండుగ లేదు, ఏది లేదు లైఫ్లో. ప్రతి ఒక్కరికి మనం దాచుకొని ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అందరు చెప్పుకుంటారు ఏమన్నా అంటే, అరే మీకేంది మీరు జాబ్ చేస్తారంటారు. కానీ ఆ జాబ్లో ఈరోజు 16th డేట్ మనకు బజాజ్ ఫైనాన్స్ EMI డేట్ వచ్చే 2nd ఉంటుంది. అప్పటి నుంచి కూడా చెక్ బౌన్స్ వాళ్ళ కాల్చు వీళ్ళ కాల్చు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మన వర్షానికి ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి అన్నింటి దగ్గర మా వాళ్ళు రెస్క్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా కంప్లీట్ దగ్గరనే ఉన్నారు. అక్కడ మేము ఎక్కడ ఏ ఉద్యోగం ఆపకుండానే వర్క్ చేస్తాం. ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. లాస్ట్ మంత్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ మంత్ నుంచి టైం టు టైం శాలరీ పడతాయని చెప్పారు. కానీ ఇంతవరకు పడలేదు. నిన్న మొత్తం వేల కోట్లు మేము మిగిలిస్తున్నాం అంటున్నారు. ఇక మరి ఎవరు తింటున్నాం ఏమో సార్. ఎక్కడ పోతే మాకు తెలియదు కదా సార్. మాకైతే రాలేదు ఇంతవరకు. మాకు నిన్న శాలరీ పడ్డది 17,300 పడ్డది. మాకు ఎప్పుడైనా సరే 22,050 రూపీస్ పడుతుంది. నిన్న శాలరీ పడ్డందుకు ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం అంతే.